పట్టు నరసింహ అనే భట్టరాజు తొలి దేశాన్ని పాలించేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. అతని భార్య సత్యవతి. ఒక యుద్ధంలో ఆయన బంధుమిత్రులను కోల్పోయి భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని మనసున తలచి గొప్ప తపస్సు చేస్తాడు. అందుకు శ్రీ మహాలక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది. తల్లి, మమ్మలను కరుణించి నీవే మా కుమార్తెగా జన్మించాలని వేడుకొన్నాడు. అందుకు శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి తదాస్తు అన్నది. కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. అప్పుడు ఆమెకు మునులు ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలవసాగారు. బతుకమ్మను కొంతమంది బొడ్డెమ్మగా కూడా పిలుస్తారు. మరికొంతమంది గౌరమ్మగా భావించి పూలతో అలంకరించి బతుకమ్మగా పేర్చి స్త్రీలు పిల్లలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బతుకమ్మ గురించి నాకు తెలిసిందైతే నేను చెప్పాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.